అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఆరాధనలో వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. రవాణా స్టార్టింగ్ ప్రైజ్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ అన్న. సిస్టర్ బ్రదర్స్ అందరికి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామైడ, జీవం గల దేవ యేసు ప్రభా, నీకు ఎంతో వందనాలైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధైన దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాయినా. నా దేవ, నా ప్రభా, ఈ గడిచిన కాలం అంతానైనా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు. మమ్మల్ని సజీలకులు నిలబెట్టినారు ప్రభా. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఈ యొక్క నూతన దినం మీరు మాకు అనుగ్రహించిన నీకు ఎంతో వందనాలు ప్రభా. కృతజ్ఞతాస్తుతి చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలోనైనా మరోసారి ప్రభా మీ పాద సన్నిధికి వచ్చినమైనా మాతో మాట్లాడండి. మా జీవితాలు, మా హృదయాలు సరిచేయండి ప్రభా. మీకు పరిశుద్ధతలో నడిపించండి. మా ప్రాణాత్మ శరీరంలో మీకు సమర్పించుకుంటుండగా ప్రభా, ఉదయం మమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచండి. నూతనమైన అభిషేకం మాకు అనుగ్రహించండి. అయినా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. పాటల ద్వారా మహిమ పొందండి. ఈ ఆరాధన అంతట్లో మీ ఆధిపత్యం నడిపించిన అయినా మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేయండి. పరిశుధాత్మతో మమ్మల్ని అందరిని అభిషేకించండి. వాక్యంలోని సత్యం మీరు గ్రహించేలాగిన మా ఆత్మీయ నేతలు ఇబ్బంది బలపరచండి. నూతనమైన అభిషేకం దయచేయండి. అయినా రానబెడి త్వరగా నడిపించండి. ప్రతి ఆటంకాలు కొట్టివేయండి. ఈ ఆరాధన అంతట్లోనైనా మీరే ఆధిపత్యం నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ సార్. థ్యాంక్ యూ అన్న. స్వరాజ్ బ్రదర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ పాట పాడుకున్నాను. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. నీ మేలకు అలవాటయే నీ పాదముల్ వదలకుంటెన్. నీ మేలకు అలవాటయే నీ పాదముల్
వదలకుంటెన్ నీకిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని నా హృదయము నీతో అంది నీకు వేరై మలనేనని అతిశయించే నిత్యము నిన్నే కలిగి ఉన్నందుకు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థాంక్యూ. థ్యాంక్ యూ బ్రదర్. నాగరాజు బ్రదర్ వాక్యం షేర్ చేస్తాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభువుకు మరియు కేబిపిఎం టీంకి వందనాలు చెల్లిస్తుంటున్నాను. సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి దయచేసి ఎవరైనా బైబిల్ దగ్గర ఉన్న వాళ్ళు బైబిల్ చదివి కొంచెం రిఫరెన్సెస్ చదివి సహాయం పడమని ప్రభు పేట వేడుకుంటున్నాను. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనము. కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనము. లో 2వ భాగం చదువుకుంటాం. కీర్తనలు 61 రెండవ భాగము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు చదవండి. నా ప్రాణం తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అండి. కీర్తనకారుడు దావీదు 2వ భాగం చూసినట్లయితే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. మొదటి వచనంలో చూసినట్లయితే దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థన చెవియొగ్గుము. ఏంటయ్యా ఈయన ప్రార్థన అంటే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు.
ప్రియమైన సహోదర సహోదరి, ఈనాడు మన ప్రార్థనలు అనేక రకాల ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం. మనకి లోక సంబంధమైన అవసరాల కోసం చేస్తూ ఉంటాము. లేదంటే అనారోగ్య సమస్యలు, ఆర్థికమైన ఇబ్బందుల నుంచి తప్పేమీ లేదు వీటన్నింటి కోసం ప్రార్థన చేయటము. కానీ అతి ప్రాముఖ్యమైన విషయం దావీదు యొక్క జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఈ యొక్క ఇదేంటండి, ఈయన గొర్రెల కాపుల్లో దావీదు బెత్లెహేము పురము చుట్టుపక్కల ఉన్న అడవి ప్రాంతాల్లో, ఆ కొండ ప్రాంతాలలో దేవుని యొక్క తన తండ్రి యొక్క మందరిని కాస్తూ ఎన్నో రకాల కొండలు, ఆ చుట్టుపక్కల కొండలు అన్నీ ఎక్కిన అనుభవము దావీదుది. కానీ ఇంకా ఏ కొండ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడంటే, బహుశా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అనేక కొండల గురించి రాయబడతా ఉంది. మౌంటైన్స్ కానీ లేదంటే కొండలు అనే అనేక కొండల గురించి రాయబడతా ఉంది. ప్రియమైన సహోదర సహోదరి, ఈ సాయంకాల సమయంలో ఒక్కొక్క కొండ ఒక ఆత్మీయ స్థితిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి మనము ఈ యొక్క వాక్యం తర్వాత మనము ఏ స్థితిలో ఉన్నామో, మన యొక్క ఆత్మీయ స్థితి ఏ అనుభవంలో, ఏ కొండ అనుభవంలో ఉందో మనల్ని మనం పరీక్షించుకొని, ఒకవేళ ఆ ఉన్నతమైన స్థితికి ఈ ఎక్కలేనంత ఎత్తైన కొండపై కంటే ఇది ఆత్మీయతను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆత్మీయంగా ఒక ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలని ప్రభువు కోరుతా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని కొండల గురించి మనం చూసుకుంటాం. ఆదికాండము 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నోబహు కాలంలో దేవుడు జలప్రళయాన్ని అనుమతించిన తర్వాత 40 దినములు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షము భూమి మీద కురుస్తా వచ్చింది. భూమి మీద ఉన్న సమస్తము కొట్టుకొని పోయింది. దేవుడు నోవహు కుటుంబాన్ని మాత్రము వారి యొక్క రక్షణ కొరకై ఒక ఓడను సిద్ధపరచుకొని ఆ 40 దినాలు వర్షం ఆగిపోయిన తర్వాత, మరలా కొన్ని దినాలకు ఆ నీరంతా భూమి మీద ఇంకిపోయిన తర్వాత వాళ్ళు ఆ యొక్క ఓడ ఒక కొండ మీద వచ్చి ఆగుతా ఉంది. అది అరారోతు కొండ, తెలుగులో అరారాతు కొండ అని రాయబడతా వచ్చింది. ఈ అరారాతు కొండ అనేది ఇట్స్ ఏ నూతనమైన ఆరంభము. అక్కడ చూస్తే లోకమంతా కొట్టుకొని పోయింది, పశువులు కొట్టుకొని పోయినాయి, మనుషులు, బలాఢ్యులైన మనుషులు కొట్టుకొని పోయారు, నెఫీలీలు వంటి వారు కూడా కొట్టుకొని పోయినారు. అంత ఎందుకు అంటే అక్కడ పాపము విస్తరించింది కాబట్టి దేవుని యొక్క కోపము అక్కడ ఈ భూమి మీద దేవుని యొక్క కోపాన్ని చూపించవలసి వచ్చింది. కాబట్టి ఈ అరారోతు కొండ అనేది మనకు నూతనమైన ఆరంభాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మనము ప్రభువుని అంగీకరించిన నూతన దినాలలో మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఈ అరారోతు కొండ అనుభవము జ్ఞాపకం చేస్తూ ఉంది. అక్కడ ఏ రీతిగా అయితే నోవహు కుటుంబము వారి యొక్క జీవితాన్ని ఫ్రెష్ గా, ఇట్స్ రీస్టార్ట్ బటన్ అనమాట వారి జీవితాల్లో. ఎందుకంటే మన మొబైల్ ఎప్పుడైనా అప్డేట్ చేయాలనుకోండి, మనము రీసెట్ బటన్ ఉంటుంది, రీసెట్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ అనే ఒక బటన్ ఉంటుంది. అది బటన్ క్లిక్ చేస్తే ఫోన్ అంతా కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది, పాతదంతా కూడా వెళ్ళిపోతుంది, ఫ్రెష్ గా ఉంటుంది ఫోన్. కాబట్టి మన ఆత్మీయ జీవితం కూడా దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, దయచేసి ఎవరైనా చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. సరే, నేను నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్త వాయను. దేవుని వలన. చాలు బ్రదర్. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. మనము క్రీస్తును ఎరుగని స్థితిలో నుండి యేసు ప్రభువుని అంగీకరించి ఆయన యొక్క పరిశుద్ధ రక్తంలో మన ప్రతి పాపమును కడుక్కొని ఆ నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చడం ద్వారా ఈ లోకం నిమిత్తమై పాపముల నిమిత్తమై మనం చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచినట్లుగా, అంటే మనం నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చడం ద్వారా మనం నూతన సృష్టిగా చేయబడ్డాము. అంటే యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత మన యొక్క జీవితము నూతన సృష్టి. పాతవన్నీ కూడా గతించాల. ఏ రీతిగా అయితే ఈ అరారాతు కొండ మీద ఈ యొక్క నోవహు కుటుంబం ఏ రీతిగా అయితే వారి యొక్క జీవితాన్ని నూతనమైన విధానంలో ఆరంభిస్తూ వచ్చినారో,
మన యొక్క జీవితం కూడా వ్యక్తిగతంగా ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించకపోతే, ప్రియమైన సహోదరుడ సహోదరి, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఈ రేపటి అంటే నేను నా జీవితంలో నేను ప్రభువుని అంగీకరించక ముందు నేను అనుకుంటా ఉండేవాడిని, నేను ముసలిని అయిపోయిన తర్వాత 55-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను అప్పుడు ప్రభువుని అంగీకరిస్తానులే అనుకునేవాడిని. కానీ దేవునికి వందనాలు, దేవుడు నన్ను దాదాపు 25 సంవత్సరాల ప్రాయంలోనే నన్ను పిలిచి ఆయన పరిచర్యకు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. దేవునికి వందనాలు. అలాగే ఇంకా ఎవరైనా ఒకవేళ మీరు దేవుని యొక్క ఇంకా ప్రభువుని అంగీకరించకుండా ఉంటే, ప్రభువుని అంగీకరించి నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వకుండా ఉంటే, నువ్వు ఇంకా ప్రభువుని సంపూర్ణంగా అంగీకరించలేదు. నీ యొక్క నూతనమైన ఆత్మీయ జీవితము ఆరంభించబడలేదు. కాబట్టి ఇది మొదటి స్టెప్. ఎక్కలేనంత ఎత్తైన కొండపై కంటే ఆత్మీయంగా ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలంటే ఇది మొట్టమొదటి ఆరంభ స్టెప్. కాబట్టి మనము బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభువుని అంగీకరించినారు అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించకుండా, లేదంటే ప్రభువుని అంగీకరించి నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వకుండా నెగ్లెక్ట్ చేసి నిర్లక్ష్యం చేసేవారు ఎవరైనా ఉంటే, ప్రేమైన సహోదరుడ సహోదరి, క్రీస్తు ప్రేమను బట్టి నేను బతిమాలుకునేది ఏంటంటే, నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వటము, ప్రభువుని అంగీకరించి నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వటం అనేది విశ్వాస యొక్క జీవితంలో మొట్టమొదటి మెట్టు. కాబట్టి ఈ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యము తగదు అని ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాను. ఇది మొట్టమొదటి స్థితి. అరారాతు కొండ నూతన సృష్టిగా చేయబడిన కొండ. రెండవదిగా చూసినట్లయితే ఆదికాండము 22వ అధ్యాయము, మనందరికీ తెలిసిన వాక్య భాగం ఏది. దేవుడు అబ్రహామును పిలిచి తనకొక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును తీసుకొని ఈ మోరియా పర్వతం మీదకి వెళ్ళి అక్కడ ఇస్సాకును బలిగా అర్పించమనే సందర్భము. అలాగే దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును వెంటబెట్టుకొని పోయి ఆ మోరియా పర్వతానికి వెళ్ళి అక్కడ తన కుమారుణ్ణి బలిగా అర్పించి, అక్కడ 2వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, 22వ అధ్యాయము ఆదికాండము 2వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, నీవు ప్రేమించు నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును తీసుకొని వెళ్ళి బలిపీఠం మీద పెట్టి నా కొరకే బలిగా అర్పించు అని చెప్పబడిన మాట. ప్రియమైన సహోదరుడ సహోదరి, ఆ రీతిగా అబ్రహాం చేస్తూ వచ్చినాడు కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా దేవుడు పిలుస్తా వచ్చినాడు. కాబట్టి మన జీవితంలో కూడా మొట్టమొదటిగా నూతన సృష్టిగా చేయబడిన నీవు నేను రెండవ అనుభవము, రెండవ మెట్టు లేదా రెండవ పర్వత అనుభవము మనకేం నేర్పిస్తా ఉందంటే, నీవేదైతే దేవునికి ఇష్టమైనది, ఎవడైనా నన్ను వెంబడింపగోని ఎడల తను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకొని వెంబడించవాలని యేసుక్రీస్తు ప్రభు వారు పిలిపించినట్లుగా నీవు నేను ప్రభువును అంగీకరించిన వారమై రెండవ అనుభవము, నువ్వేదైతే లోకంలో దేవుని కన్నా ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నావో, బహుశా కొన్నిసార్లు దేవుని మందిరానికి వెళ్ళటానికి బదులుగా మనం ఉద్యోగాలు చేసుకోవటమో, లేదంటే మన పనులు చేసుకోవటమో చేసుకునే వారంగా ఉంటాము. అది అంటే దేవునికి అంటే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటము, అంటే దేవుణ్ణి ప్రేమించే స్థితిని మన జీవితంలో మనకు తెలియజేస్తూ ఉంటుంది. అక్కడ బహుశా దేవుని కన్నా అబ్రహాము ఇస్సాకును బహుశా ప్రేమిస్తా ఉన్నాడేమో. అందుకే అక్కడ చెప్తా ఉన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, నాకన్నా తక్కువగా ప్రేమించనలేదు, నువ్వు ప్రేమించి నీ కుమారుని తీసుకుని వెళ్ళి ఆ మోరియా పర్వతం మీద నాకు బలిగా అర్పించంటే అబ్రహాము తన కుమారుని తీసుకొని వెళ్ళి బలిగా అర్పించడానికి సిద్ధపడిన విధానము. దానివల్ల దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా అబ్రహాము పిలువబడతా వచ్చినాడు. ప్రియమైన సహోదరుడ సహోదరి, నా జీవితంలో నీవు ప్రభువును ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా, లేదంటే ఈ లోక సంబంధమైన విషయాలను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నావా ప్రభు కంటే? అనేక సార్లు ప్రభు సన్నిధికి వెళ్ళటానికి మనకు ఉద్యోగాలు అడ్డొస్తూ ఉంటాయి. ప్రభు సన్నిధికి వెళ్ళటానికి ఏవో చిన్న చిన్న కారణాలు చెప్పి, అంటే ప్రభువుని ప్రేమించని స్థితిని మన జీవితంలో మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. దాన్ని బట్టి మనం దేవునికి భయపడట్లేదు. దేవునికి భయపడితే దేవుని సన్నిధికి వెళ్తాం. దేవునికి భయపడితే దేవుడు చెప్పినట్లు చేస్తాం. దేవునికి భయపడితే దేవుడు ఎలాగ బ్రతకమంటే అలాగ బ్రతుకుతాం. అబ్రహాము దేవునికి భయపడ్డాడు కాబట్టి తన కుమారుణ్ణి బలిగా అర్పించడానికి సిద్ధపడుతూ వచ్చినాడు. నా జీవితంలో ప్రభువుని అంగీకరించిన వారంగా, ప్రభు యొక్క వాక్యానుసారముగా మన జీవితం ఉందా? దేవుని యొక్క వాక్యానికి మనం భయపడుతూ ఉన్నామా? బహుశా ఈ కేబిపిఎం గ్రూప్ లోనే చూస్తే దాదాపు 4.5 సంవత్సరాలు అనుకుంటా. అంటే
దాదాపు 2000 మెసేజెస్ ఏమో ఉన్నాయి. ఈ 2000 మెసేజెస్ లో దేవుడు మనతో ఎన్నిసార్లు మాట్లాడితే మనం దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపుతూ వచ్చినాము, ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యానికి భయపడుతూ వచ్చినాము. అంటే మన జీవితము ఉన్నతమైన స్థితిలో ఉండాలా. ఇంకా ఆ స్థితిలోకి మనం చేరలేదంటే మనం దేవుని యొక్క వాక్యానికి భయపడే అనుభవంలో మనం లేవేమో. ఈ మౌంట్ మోరియా, ఈ యొక్క మోరియా పర్వతపు అనుభవంలో నువ్వు ఆగిపోయావేమో. ప్రియమైన సహోదరి, ప్రభు దగ్గర క్షమాపణ కోరి ముందుకు సాగటానికి ప్రయత్నం చేస్తాం. మూడవదిగా చూసినట్లయితే నిర్గమాకాండము 19-20 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక కొండ కనిపిస్తా ఉంది. అది సీనాయి పర్వతము, సీనాయి కొండ. ఈ సీనాయి కొండ మనకేం జ్ఞాపకం చేస్తా ఉందంటే దేవుని యొక్క స్వరమును మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. అంటే అక్కడ సీనాయి పర్వతం మీద ఆ మోషేతో దేవుడు తన నిబంధన పలకలు 10 ఆజ్ఞలు అక్కడ రాయించి మోషేకి ఇచ్చినట్లుగా చూస్తాం. మరి అంటే ఆయన యొక్క ఆజ్ఞలు, ఆ కట్టడలు, ఆ విధులు గైకొనాలి అని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన యొక్క మాట వినేవారమైతే, ఆయన యొక్క భయపడే వారమైతే ఆయన యొక్క ఆజ్ఞలను మన జీవితంలో పాటించే వారంగా ఉంటాం. మొట్టమొదటిగా అరారవతు కొండ మనకు నూతన ఆరంభాన్ని, ఆత్మీయ జీవితం ఆరంభ స్థితిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. రెండవది దేవుని యొక్క మాటకు విధేయత చూపే అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మూడవది దేవుని యొక్క ఆజ్ఞలు పాటించే విషయంలో మనం ఎక్కడైనా తప్పిపోతూ ఉన్నామేమో. ఈ లోకము పాప సంబంధమైన లోకము, ఈ లోకము దుష్ట లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ లోకము శత్రువు గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచున్న దినాల్లో అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కాబట్టి అనేక సార్లు మనం తప్పిపోయే స్థితి ఉంటుంది. కానీ దావీదు యొక్క జీవితంలో చూసినట్లయితే దావీదు 3 సార్లు పాపం చేసి తప్పిపోయినప్పటికీ మరలా తిరిగి ఆ పాపంలో ఆ స్థితిలో ఆయన దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని, దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని మరలా ఆ పాపము చేసినట్లు మనం ఎక్కడా చూడము. మన జీవితాల్లో ఎన్నిసార్లు మనము ఈ పాపాన్ని రిపీటెడ్ గా తిరిగి మరలా ఆ పాపము కుక్క తన వాంతికి మరలినట్లు, పంది మరలా బురదలో పొరిలాడే దానిలో ఉన్నట్లుగా మన జీవితాల్లో ఎన్నిసార్లు పదే పాపం చేసే స్థితి మన జీవితాల్లో ఉంటా ఉంది. ఆయన ఆజ్ఞలను పాటించలేని స్థితిలో మనం ఉంటున్నాము. ప్రియమైన సహోదరి, ఈ సినాయి కొండ అనుభవము మనకు ఆయన యొక్క ఆజ్ఞలను పాటించే వారంగా ఉన్నామా లేదా అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. ఇప్పుడు వరకు 3 విషయాలు చూసాం. 4వదిగా చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో మనకి ఇక్కడ ఇంకొక కొండ జ్ఞాపకం చేయబడతా ఉంది. ఈ కొండ ఏంటయ్యా అంటే కర్మేలు పర్వతము. కర్మేలు పర్వతం అంటే ఏలియా దేవుని కొరకై రోషము కలిగి జీవించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. అక్కడ బయలు ప్రవక్తలు దాదాపు 850 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళందరూ ఒక పక్కన ఉన్నారు, ఏలియా ఒక్కడు ఒక పక్కన ఉన్నాడు. వాళ్ళతో పాటు రాజు ఉన్నాడు. అక్కడ ఆ 850 మందిని చూస్తే గుండె ఆగిపోవాలా, భయపడి పారిపోవాలా. కానీ ఏలియా జీవము కలిగిన దేవుని సేవకుడని, దేవుడు ఉన్నాడని, యెహోవాయే దేవుడు అని ప్రూవ్ చేసిన ఆ స్థితిని మనకు ఈ యొక్క కర్మేలు పర్వతం మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. మనందరికీ తెలిసిన వాక్య భాగం ఇది. బయలుదేవతలు 850 మంది వాళ్ళు ఒక దూడను తీసుకున్నారు, దాన్ని చంపేసేసి ఆ బలిపీఠం మీద పెట్టేసి ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళు బయలుదేవత నువ్వు దేవుడు, నువ్వు వచ్చి ఈ అగ్నితో కాల్చివే ఈ యొక్క అర్పణను అందుకో అని వాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం వరకు అరుస్తానే ఉన్నారు. కానీ అక్కడ దేవుడు లేడు. కానీ ఏలియా ఆ యొక్క ఆరాధన, ఆ బలి అర్పణ సమయంలో, సాయంకాల సమయంలో ఆ బలి మీద నీళ్లు పోసి మరి ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తా వచ్చినాడు, ఆ రీతిగా దేవుడు అగ్ని రూపంలో అలాగ వచ్చి ఆ బలిని అంగీకరించినట్లుగా మనం చూస్తాం. అంటే ఏలియా రోషం కలిగి
తన దేవుని కొరకై నిలవబడిన స్థితిని మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. అనేక సార్లు మన జీవితంలో మనము దేవుని కొరకై స్థిరంగా నిలవబడటానికి మన జీవితాలు అనేక సార్లు భయపడేవిగా ఉంటాయి. మన జీవితాల్లో అనేక సార్లు మనము వెనుకకు మరలే వారంగా ఉంటాం. అనేక సార్లు మన జీవితంలో ఆ రోషము లేని స్థితి బహుశా ఉందేమో. ప్రియమైన సహోదరుడ సహోదరి, ఈ కర్మేలు పర్వతం మనకు ఏం జ్ఞాపకం చేస్తా ఉందంటే, ఏలియా వలె నీవు నేను రోషం కలిగి జీవించవలసిన దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. రోషం కలిగి నీ దేవుడు నిజమైన దేవుడని, మన దేవుడు నిజమైన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడని ఈ లోకానికి చాటి చెప్పవలసిన దినాల్లో నీవు నేను ఉంటూ ఉన్నాం. ఆ స్థితి మన జీవితాల్లో ఉందా? మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ యొక్క 4వ పర్వతము మనకు రోషం కలిగిన జీవితాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది. ఆ రీతిగా రోషం కలిగి జీవిస్తూ ఉన్నావా? నీవే పరీక్షించుకో. ఒకవేళ లేకపోతే, ప్రభువా ఇదిగో నేను నీ కొరకై రోషం కలిగి, ఏలియా వలె రోషం కలిగి జీవించాలనుకుంటున్నాను. ఏలియా వలె నేను రోషం కలిగి, చాలే. అనేక సార్లు మన జీవితం ఎలాగుంటది అంటే, చాలే ఈ ఆత్మీయ స్థితి, చాలే మనకి, ఇంకా నువ్వు చాలే అని చతికిలు పడితే దేవుడు నేను అస్సలు వాడుకోడు. లేదు, నేను ఏలియా అదే చేశాడు. ఇది అయిపోయిన తర్వాత, అయ్యా ఇదిగో నా వల్ల కాదు, ఇంకా నన్ను చంపేసాయి అంటే, ఆ తర్వాత ఎక్కడా కూడా పరిచర్యలో వాడుకోలేదు ఏలియాని. ఏలియా తర్వాత ఎలీషాను సిద్ధపరుస్తూ వచ్చినాడు. ప్రియమైన సహోదరుడ సహోదరి, దేవుడు నిన్ను ఒక రోషం కలిగిన క్రైస్తవుడిగా జీవించాలని కోరుతా ఉన్నాడు. నీ దేవుడు సజీవుడని, నీ దేవుడు నిజమైన దేవుడని, నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడని, ఆయన చెవులుండి వినే దేవుడని, కళ్ళుండి చూసే దేవుడని, నోరుండి మాట్లాడే దేవుడని, చెవులుండి వినే దేవుడని నీవు ప్రూవ్ చేయవలసిన అవసరం ఉంది. అతి రోషం కలిగి జీవించాలని ఈ యొక్క కర్మేలు పర్వతం మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. 4 విషయాలు చూస్తాం వచ్చినాం. 5వదిగా కీర్తనలు 9వ అధ్యాయము 11వ వచనము. ఇక్కడ ఆ తర్వాత చూస్తే కీర్తనలు 2:6 చూస్తే కూడా మనకి ఇక్కడ ఇంకొక పర్వతము, సియోను కొండ కనిపిస్తా ఉంది. మౌంట్ సినాయ్, మౌంట్ జియాన్. ఈ జియోన్ అనేది, సియోను కొండ అనేది దేవుని యొక్క నివాస స్థలము అని మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే అక్కడ మందసము ఏర్పాటు చేస్తూ వచ్చినాడు దావీదుపురంలో, సియోను కొండ మీద. అంటే సియోను కొండ మనకేం జ్ఞాపకం చేస్తా ఉందంటే, దేవుని యొక్క మందిరము, లేదా దేవుని యొక్క ప్రజలతో సహవాసమును, లేదా దేవుని సన్నిధిని మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. ప్రియమైన సహోదరుడ సహోదరి, నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధికి, లేదా దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటాం, కానీ కొన్నిసార్లు దేవుని ప్రజలతో సహవాసాన్ని మనము ఆనందించలేము, లేదా ఇతరులను చూసి మనము సంతోషించలేము. ఇతరుల ఉన్నతమైన ఆత్మీయ స్థితిని చూసి కానీ, లేదా దేవుడు వారికి ఇచ్చిన స్థితిని చూసి కానీ మనం కొన్నిసార్లు, అనేక సార్లు మనము నొచ్చుకునే వారంగా ఉంటాము. అనేక సార్లు తోటి సహోదరుని తన ప్రేమగా మాట్లాడలేని స్థితి మన జీవితంలో ఉంటా ఉంది. కానీ సియోనులో మనకు ఆనందం ఉండాల, సియోనులో మనకు సంతోషం ఉండాల. ఎందుకంటే మనము పరమ సియోనుకు వెళ్ళనంటున్నాము. అక్కడ దేవాతి దేవునితో సదాకాలము ఉండాలి కదా. మరి అక్కడ కోట్ల మంది, ఆయా భాషలు, ఆయా ప్రజలు, ఆయా రకరకాల ప్రజల్లో నుంచి కొన్ని కోట్ల మంది అక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ నీ స్థానిక సంఘంలో నీ తోటి సహోదర సహోదరులతో నువ్వు ప్రేమగా ఉండలేకపోతే, వారి సంతోషంలో నువ్వు సంతోషం పంచుకోకపోతే, వారి దుఃఖంలో వారి దుఃఖాన్ని నువ్వు పంచుకోలేకపోతే, ఆ నిత్యరాజ్యంలో నువ్వు ఎలాగ ఉండగలుగుతావు? నేను ఎలాగ ఉండగలుగుతాను? బహు దుఃఖకరమైన సంగతి కదా. ప్రియమైన సహోదరుడ సహోదరి, ఈ యొక్క సియోను కొండ మనకు దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క సన్నిధిని మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. నీ వ్యక్తిగతంగా నీవు దేవుని సహవాసంలో ఎంతవరకు నువ్వు దేవుని సహవాసంలో ఉండగలుగుతున్నావు? ఎంతవరకు నువ్వు దేవుని సన్నిధిలో ఉండగలుగుతూ ఉన్నావు? ఎంతవరకు నువ్వు దేవుని సన్నిధిని అనుభవించగలుగుతూ ఉన్నావు? ఇది 5వ అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. 6వదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఇక్కడ ఒక కొండ ఉంది. ఆ కొండ పేరు రాయబడలేదు, కానీ అక్కడ రూపాంతరపు కొండ అని పేరు పెట్టబడతా ఉంది. ఈ రూపాంతరపు కొండ అనుభవము ఎప్పుడైతే మనము, అంటే ఇప్పుడు చెప్పుకున్న ఈ అనుభవాలన్నీ కూడా స్టెప్ బై స్టెప్, అది మన జీవిత ఆత్మీయ స్థితి ఎదుగుదలను జ్ఞాపకం చేస్తా ఉంది. అందుకే కీర్తనకారుడు అన్నాడు కదా, ప్రభువా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను
ఎక్కించుము. ఇది ఆత్మీయముగా ఉన్నతమైన స్థితికి ఈ స్టెప్ బై స్టెప్, అంటే మనము అర్హత ఎప్పుడైతే మనము నూతన జీవితాన్ని మనం ఆరంభిస్తామో, రెండవదిగా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపుతాం, దేవుని యొక్క మాటకు విధేయత చూపుతాం. మూడవదిగా దేవుని యొక్క ఆజ్ఞలు మనం గైకుంటాం. దేవుని యొక్క ఆజ్ఞలు మనం గైకుంట ద్వారా దేవుని యొక్క సంఘము, దేవుని కొరకు రోషం కలిగి జీవిస్తాము. రోషం కలిగి జీవించడం ద్వారా ఐదవదిగా దేవుని యొక్క సహవాసంలో, దేవుని బిడ్డలతో సహవాసంలో, దేవుని ప్రజలతో సహవాసంలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని, దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని మనము అనుభవించగలుగుతాం. ఆరవదిగా ఈ యొక్క రూపాంతరపు కొండ అనుభవము. ఈ రూపాంతరపు కొండ అనుభవం అంటే మా ఆఫీస్ లో ఒక బ్రదర్ ఉండేవాడు, ఇప్పుడు రిటైర్ అయిపోయారు. ఆ బ్రదర్ పేరు ఏంటంటే జాన్ పీటర్. ఆ బ్రదర్ పేరు జాన్ పీటర్. ఆయన కింద పనిచేసే వాళ్ళు. నాకు ఎక్కువ ఆయనతోనే ఆ సహవాసం లేదు, కానీ నేను జాయిన్ అయ్యేటప్పటికే ఆయన కొంచెం బాగా సీనియర్ అయిపోయారు. ఆ తర్వాత రిటైర్మెంట్ అయి వెళ్ళిపోయారు. కానీ అక్కడ వాళ్ళ డిపార్ట్మెంట్ లో వాళ్ళ కింద పనిచేసే, ఆయన కింద పనిచేసే కొంతమంది అవిశ్వాసులైన ప్రజలు చెప్పిన మాట ఏంటంటే ఆయన గురించి, ఏమండి యేసుప్రభు ఎలా ఉంటాడో నాకు తెలియదు, కానీ ఈ జాన్ పీటర్ గారిని చూస్తే యేసుప్రభుని చూసినట్టే ఉంటది. యేసుప్రభుని చూసినట్లే ఉంటది. అంటే గొప్ప సాక్ష్యాన్ని పొందుతా వచ్చినారు. అంటే దేవుని బిడ్డల జీవితాల్లో ఆ మార్పుని, అంటే మన జీవితాలు యేసుక్రీస్తు ప్రభువును ప్రతిబింబింపజేయాలి ఈ లోకంలో. మనం చూస్తే యేసు ప్రభువుకు మహిమ రావాలి ఈ లోకంలో. అటువంటి జీవితము, అక్కడ యేసు ప్రభు గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన స్వరము వినుడి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడనే అక్కడ ఒక శబ్దము దేవుడు చెప్తా వచ్చినాడు. ప్రియమైన సహోదర సహోదరి, ఇది రూపాంతరపు కొండ అనుభవము. మన జీవితాలు ఆ రూపాంతరము చెందే అనుభవం. అంటే ఎప్పుడైతే మన జీవితాలు, అంటే ఈ 5 అంతల అనుభవం గుండా మనం వెళ్తామో, ఇది 6వ అనుభవము, రూపాంతరపు అనుభవము. నీవు నేను కలిగి ఉండాల. నీ జీవితము నా జీవితాన్ని చూసినప్పుడు, అరే ఒకప్పుడు ఇంత దుర్భాషలాడే ఈ సహోదరి అయినా ఇప్పుడు ఇంత మంచి ప్రేమగా మాట్లాడుతుంది. ఒకప్పుడు ఊరికే కొట్లాడుకొచ్చే ఈ సహోదరుడైనా ఈరోజు ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు అబద్ధాలాడే ఈ బ్రదరేనా ఇప్పుడు అన్ని నిజాలే చెప్తా ఉన్నాడు. ఒకప్పుడు తాకి తిరిగిన ఈ బ్రదరేనా ఇప్పుడు ఇంత మంచిగా చక్కగా ఉన్నాడు. అటువంటి సాక్ష్యము మన జీవితాల్లో మనం కలిగి ఉండాల. అదే రూపాంతరపు అనుభవం. అంటే ప్రభువుని అంగీకరించక ముందు మన జీవితము, ప్రభువుని అంగీకరించిన తర్వాత మన జీవితము. ఎప్పుడైతే మనం ఈ 5 అంతల అనుభవం గుండా వెళ్తామో, ఈ 6వ అనుభవము, రూపాంతరపు అనుభవంలోకి వస్తాం. ఇది రూపాంతరపు అనుభవము. 7వది ఆఖరిదిగా యోహాను సువార్త 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన కొండ, అది గొల్గొతా కొండ. ఆయన సంపూర్ణముగా నీ కొరకై నా కొరకై తన ప్రాణాన్ని బలియాగముగా అర్పించిన కొండ. తన్ను తాను సమర్పించుకొని దేవునికి, తండ్రి అయిన దేవునికి సజీవ యాగముగా తన్ను తాను అర్పించుకొనిన కొండ. ఇది గొల్గొతా కొండ. ఈ గొల్గొతా కొండ అనుభవము అంటే ఎప్పుడైతే ఈ గొల్గొతా కొండ అనుభవంలోకి వస్తామో, నీవు నేను ఈ లోకంలో దేనిని ఆశించము, ఈ లోకంలో దేని కొరకు ప్రయాసపడము. కానీ మన జీవితం ఆఖరికి వచ్చేటప్పటికి ఏ రీతిగా అయితే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో చెప్తా వచ్చినాడు. దయచేసి ఈ మాటలు ఎవరైనా చదివి సహాయం చేయాలని ప్రభుపేట మనం చేస్తుంటున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. 5 నుంచి నేను చదువుతాను. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. yes brother. మంచి పోరాటం పోరాడితిని,
నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటేనే. ఇది అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఆఖరి దశకు వచ్చేటప్పటికి ఒక అద్భుతమైన ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. అంటే తన జీవితము పానార్పణముగా పోయబడటానికి సిద్ధపడతా వచ్చినాడు. తన యొక్క పరుగును, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, పరుగును తుదముట్టిస్తా వచ్చినాడు. మన జీవితంలో నేను రీసెంట్ గా మా దగ్గర ఒక హ్యాపెనింగ్స్ అనే ఒక బుక్ వస్తుంది, వీక్లీ ఆ పబ్లికేషన్ పబ్లిష్ అవుతా ఉంటుంది. దాంట్లో ఒక స్టేట్మెంట్ ఏంటంటే, అంటే ఒక మంచి మాట అని ఒక మాటను రాశారు. దాంట్లో ఆ మాట ఏంటంటే, నువ్వు ఇంకా ఈ లోకంలో సజీవుల లెక్కలో ఉన్నావంటే దేవుని యొక్క చిత్తము సంపూర్ణముగా నీ జీవితంలో నెరవేర్చబడలేదు. అంటే ఆ మాట నాకేం జ్ఞాపకం చేస్తా వచ్చిందంటే, దేవుని యొక్క పరిచర్య చేయటానికే నేను ఇంకా సజీవ లెక్కలో ఉన్నాను, ఇంకా దేవుని యొక్క పని చేయటానికే నేను ఇంకా సజీవ లెక్కలో ఉన్నాను. ఆయన పని చేయాలా, ప్రతి దినము ఆయన అడగాల, ప్రభు ఇదిగో ఈ రోజు నీ పరిచర్య ఏం చేయాలి, ఈ రోజు నీ చిత్తం ఏంటి నా జీవితంలో. ప్రతిరోజు ఆ రీతిగా ఆయన సేవ చేసేవారు. ఏదో ఆదివారం చేస్తూ ఉన్నాం, లేదంటే ఏదో ఒక రోజు నెలలో ఒక రోజు చేస్తా ఉన్నాం, ఇది కాదు. ప్రతిరోజు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుని యొక్క చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడాల. అపోస్తలుడైన పౌలు ఈ మాట మనకు, ఆయన చెప్పిన మాట మనకు ఒక సవాలుతో కూడుకున్న మాట. ఆయన కొరకు పానార్పణముగా పోయబడటానికి కూడా సిద్ధపడిన స్థితి ఈ గొల్గోతా కొండ అనుభవం. ఎవడైనాను నన్ను వెంబడింపు కోరిన ఎడల తన సిలువనెత్తుకొని, తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఒకవేళ నువ్వు అందుకే లూకాసు వార్త 5వ అధ్యాయము 11వ వచనం అనుకుంటా, ఎప్పుడైతే అక్కడ యేసు ప్రభు శిష్యులు పేతురు, యాకోబు, యోహాను వీళ్ళందరూ కూడా ప్రయాసపడతా ఉన్నారు. యేసు ప్రభు వారికి ప్రత్యక్షమై ఇదిగో ఈ ప్రక్కన వలలు వేయండి, అక్కడ గొప్ప విస్తారమైన చేపలు పడ్డాయి. ప్రభు అడుగుతా వచ్చినాడు, నన్ను వెంబడించమన్నప్పుడు వాళ్ళు ఆ చేపలు అక్కడే వదిలేశారు, వారి పడవలు వదిలేశారు, సమస్తము విడిచిపెట్టి ఆయనను వెంబడించరే. బహుశా తర్వాత వాళ్ళు కొన్ని విషయాల్లో తప్పిపోయినారు, కానీ వారి యొక్క జీవితం చివరి దశలో చూస్తే వారు ఏ రీతిగా ప్రభు కొరకై హతసాక్షులుగా చేయబడతా వచ్చినారో మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో ఈ 7 అంతల అనుభవము దావీదు యొక్క జీవితంలో, ప్రభువా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఈ ఎక్కలేనంత ఎత్తైన కొండ, ఈ 7 అంతల అనుభవాలు మనం చూస్తా వచ్చినాం. నీ యొక్క ఆత్మీయ జీవితం ఎక్కడ ఉంది, ఎక్కడ ఆగిపోయింది? ఒకవేళ ఆరంభంలోనే ఆరంభించబడి అక్కడే అరారోతు కొండ మీదే ఉన్నావా, లేదంటే ఈ మోరియా కొండ అనుభవంలోనికి వచ్చావా? ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క స్వరము వినే అనుభవంలోకి వచ్చావా? మూడవది తర్వాత, లేదంటే ఆయన యొక్క ఆజ్ఞలను పాటించే అనుభవంలో ఉన్నావా? నాలుగవదిగా ఆయన కొరకు రోషం కలిగి జీవించే స్థితిలో ఏలియా వలె ఉన్నావా? ఐదవది, ఆయన యొక్క మందిరంకి ప్రథమ స్థానము ప్రాముఖ్యతనిచ్చి ఆయన యొక్క ప్రజలతో ఆయన యొక్క సహవాసంలో ఉండే సంతోషము, ఆనందాన్ని నువ్వు అనుభవించగలిగే స్థితిలో ఉన్నావా? ఆరవదిగా రూపాంతరపు కొండ అనుభవము, జీవితము మారిన స్థితిలో ఉన్నావా? ఏడవది గోల్గోతా కొండ అనుభవంలో ఉన్నావా? సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని ఆయన కొరకు బ్రతికే ఆ స్థితిని నీ జీవితంలో కలిగి ఉన్నావా? ఎక్కడ ఆగిపోయావు? లేదు, ఈ ఒక్కొక్క మెట్టు అనుభవంలో నువ్వు ముందుకు సాగుతూ ఉంటే దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు. ఒకవేళ ఎక్కడైనా ఆగిపోయి ఉంటే, ప్రభువా ఈ సాయంకాల సమయంలో ప్రియమైన సహోదర సహోదరి, ఒక 2 నిమిషాలు ప్రభు సన్నిధిలో, ప్రభు ఇదిగో నా జీవితం ఇక్కడ ఆగిపోయింది, నా ఆత్మీయ జీవితము ఇదిగోనైనా ఈ మొదటి స్టెప్ లోనే ఆగిపోయింది, 2వ అనుభవంలో ఉండిపోయినా నేను అలాగే, లేదా 3వ అనుభవంలో స్ట్రక్అప్ అయిపోయినాను. ఎక్కడైనా నువ్వు స్ట్రక్అప్ అయిపోతే అక్కడి నుంచి ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి ఎదగటం చాలా కష్టం. ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి వెళ్ళాల, ఆయన యొక్క సారూప్యంలోనికి మార్చబడాల.
ఆయన యొక్క సారూప్యంలోనికి నీవు నేను మార్చబడాలా. అదే దేవుని యొక్క ఉద్దేశము. అందుకే దేవుడు ఇంకా నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచినాడు. ఒకవేళ ఆయన యొక్క కార్యానికి మన జీవితంలో చోటు ఇవ్వకపోతే ఆత్మీయంగా ఎదగలేము. ఆత్మీయంగా ఎదగకపోతే బహు భయంకరమైన స్థితి. దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడకపోతే ఇంకెంతకాలం ఉంటావు దేవుని యొక్క చిత్తం నెరవేర్చకుండా నీ జీవితంలో? దావీదు వలె నీవు నేను కూడా ఈ సాయంకాల సమయంలో ఈ ప్రార్థన చేస్తాం. అయ్యా, ఇదిగో నా మొర ఆలకించు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. బ్రదర్ బక్సింగ్ గారు హెబ్రోన్ సహవాసం ఆరంభించిన దైవజనులు, ఆయన ఒక వర్తమానంలో, ఆయన బాల్య దినాల్లో ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే, ఆయన కష్టపడి బహుభారంతో ఒక కొండ ఉన్నతమైన శిఖరానికి ఆ కొండ ఒక ఉన్నతమైన స్థితికి పైకి వెళ్ళేవాడంట. అక్కడికి దాదాపు పైకి వెళ్ళే స్థితిలో అక్కడ నుంచి మరలా కింద పడేవాడు. కింద పడేటప్పుడు ఆ రాళ్ళు, ఆ చెట్లు అవన్నీ తన శరీరాన్ని గాయపరిచేవి. బహు భయంకరమైన బాధపడతా ఉండేవాడంట. మళ్ళీ అలాగ కింద పడుతూ కిందకు వచ్చిన తర్వాత అక్కడ ఒక వలలాగా ఉండేదంట. అంటే ఆ వల మీద పడిపోయాడంట. పడిపోతే అక్కడ నెమ్మది, అక్కడ విశ్రాంతి, అక్కడ సమాధానం ఉండేది ఆయన జీవితంలో. మరలా తిరిగి తన జీవితాన్ని మరలా ఆరంభించి మరలా కొండపైకి ఎక్కడము, అది తన యొక్క ఆత్మీయ స్థితిని దేవుడు ఆ కళ రూపంలో చూపిస్తా వచ్చినాడు. ఆయనకు అర్థమవ్వలేదంట ఆరంభ దినాల్లో. కానీ ఆయన సేవకు వచ్చి సేవల్లో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఎప్పుడైతే సంఘాలన్నీ స్థాపిస్తా వచ్చినాడో తన జీవితము ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి వచ్చిన తర్వాత ఈ యొక్క కళ భావము దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. తన జీవితంలో ఆ కళ ఎప్పటికీ మర్చిపోలేదంట ఆయన. నీవు నేను కూడా ఆత్మీయంగా ఎదిగే స్థితిలో ఎన్నో దెబ్బలు తగులుతాయి. అవి అనారోగ్య సంబంధమైన స్థితి కావచ్చు, ఆర్థికపరమైన దెబ్బలు కావచ్చు, లేదా కుటుంబపరమైన దెబ్బలు కావచ్చు, ఎన్ని రకాలైన దెబ్బలైనా కావచ్చు. కానీ వీటన్నింటిని లెక్క చేయకుండా వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. మనము ఏ రీతిగా అయితే అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచుచుండెను అని రాస్తా వచ్చినాడు. నీవు నేను కూడా అట్టి ఆ ఉన్నతమైన స్థితికి, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నీవు నేను ఎక్కునట్లుగా ప్రభు మనకి కృప అనుగ్రహించునుగా. దేవుడు కొన్ని మాటలు మన వెనుకడిలో దీవించునుగా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థించండి. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, మార్పు చెందిన మహిమ కలిగిన దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన నమ్మకమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నారు. ఆయన కీర్తనలు 61:2 దావీదు యొక్క ప్రార్థన, నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. అవును ప్రభా, అయ్యా ఇదిగో మమ్మల్ని వెతికి రక్షించిన దేవుడు, మేము ఆత్మీయముగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరిన దేవుడు, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. ఆయన ఇదిగో ఈ 7 అంతల ఈ యొక్క కొండల అనుభవము మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చినావు ప్రభా. అయ్యా ఇదిగో ఆయన నీ విడుదల సమయాన్ని వృధా చేయకుండా మాట్లాడుతూ వచ్చినావని మిమ్మల్ని హృదయమారా స్తుతిస్తూ ఆరాధిస్తూ, ఆయన ఇదిగో చేరువచ్చిన మేము ఏ స్థితిలో ఉన్నామో మమ్మల్ని మేము పరీక్షించుకొని, నాయన ఇదిగో ఒకవేళ ఎక్కడైనా ఆగిపోయిన స్థితి, ఆత్మీయంగా ఎదుగుదల లేని ఆ స్థితిలో మేము ఉంటే ఇదిగో దయతో కరుణించము, మీ కృప చూపించము, సహాయం చేయండి తండ్రి. ఇదిగో మేము కేవలం నీ వాక్యం వినివారంగా కాకుండా నీ వాక్యానుసారమైన జీవితం కట్టుకునే కృప నాకు, మా చేరువచ్చిన మాకందరికీ దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ, ఆయన ఇదిగో మానవ హద్దుబాట్లు విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి తండ్రి. అయ్యా ఇదిగో మేము ఆత్మీయమైన స్థితిలో ఆ యొక్క గొల్గోతా కొండ అనుభవంలోకి మేమందరము చేరినట్లుగా మీ కృప చూపించము, సహాయం చేయండి తండ్రి. 7 అంతల అనుభవాలు నేను ఇదిగో నేను మరి తండ్రి ఆ ఉన్నతమైన ఆ అనుభవంలోనికి మేము వెళ్ళినట్లుగా అయ్యా మీ కృప చూపించి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ,
ఆయన ఇదిగో చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు, కుటుంబాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. దీవించి ఆశీర్వదించము, కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని ప్రభు నాయన ఇదిగో మీ రక్షణతో అలంకరించము. ఈ రక్షణ మాత్రమే కాకుండా ఇదిగో ఈ ఉన్నతమైన స్థితిలో, ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో మేమందరము మా కుటుంబాలు ఉండునట్లుగా మీ కృప చూపించి సహాయం చేయము, మీ కనికరం చూపించండి తండ్రి. అయ్యా ఇదిగో మరి ప్రత్యేకంగా ఆయన ఇదిగో ఆయన ఎవరైతే ఈ టీం ని లీడ్ చేస్తూ ఉన్నారో నీ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దాసుడు చంద్రశేఖర్ సార్ని బట్టి ఆయన తండ్రి, ఇంకా తనకు సహకారులుగా ఉంచిన మా ప్రియులందరిని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దాసుని ద్వారా మమ్మల్ని కూడా ఈ గ్రూప్ లో పాలిభాగస్తులుగా చేసి రీతిగా నేను మరి తండ్రి మీ కృప చూపిస్తున్న నీ ప్రేమకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించము, కుటుంబాల్లో ప్రతి అవసరత తీర్చము తండ్రి. వృద్ధాప్యంలోని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, వృద్ధాప్య బలహీనత నుంచి తప్పించి మీ కృప చూపించండి, మంచి ఆరోగ్యం దాచండి తండ్రి. ఇదిగోనైనా మరి తండ్రి యవనస్తులైన మా ప్రియుల కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం, రైతు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ఆయన ఇదిగో నేను మరి తండ్రి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాం, సహాయం చేయండి, మీరే నడిపించండి దేవా. నాయన ఇదిగో యవన కాలంలో బిడ్డలు మీ కాడి క్రింద ఉన్నట్లుగా మీ సహాయం దాయిచేయండి. నమ్మకమైన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తారు. ఎవరైతే అనారోగ్య సమస్యలు కూడా వెళ్తున్నారు అనేది బిడ్డలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తుంటున్నాను దేవా. అవును ప్రభు, నేను మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత అని నీ వాక్యం సెలవిస్తుంటుండగా నీ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యము, బలము, శక్తి అనుగ్రహించి కృప చూపించండి తండ్రి. ఇదిగో నాయన మరి తండ్రి ఎవరైతే అనారోగ్య సమస్యలు, ఆర్థిక అవసరాలు కూడా వెళ్తున్నారో బిడ్డల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని తండ్రి క్రీస్తు మహిమేశ్వరం చొప్పున మీరే ప్రతి అవసరత తీర్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన మీ కృపను కోరుకుంటూ చిన్న బిడ్డలైన వరకు స్కూల్స్, కాలేజెస్ వెళ్తున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. బిడ్డలు ప్రత్యేకించబడిన బిడ్డలుగా, నీ బిడ్డలుగా, నీ పేరు పెట్టబడిన బిడ్డలుగా ప్రభానైనా మీ జ్ఞానంతో నింపి నడిపించి సహాయం చేయండి తండ్రి. అయ్యా ఇదిగో మీ కృప చూపించమని, అయ్యా ఇదిగో మీ కనికరాన్ని కోరుకుంటూ ఇంకా మా ప్రియుల చేతి పనులను దీవించి ఆశీర్వదించింది తండ్రి. అయ్యా ఇదిగో మీ కృప చూపించమని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. బిడ్డలతో నాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాను. ఇదిగో అవుట్ రీచ్ టీం కొరకు మీరు చేస్తున్న ప్రతి ప్రార్థనను బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో బిడ్డలందరినీ మరొకసారి మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా ముందున్న సమయాన్ని కూడా మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది, కొంచెం ప్రార్థించండి. నజారియన్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. అశ్విత బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అక్క. బ్రదర్ ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది, ప్రార్థించండి. కొంచెం టైం ఉంది, ఒక 5 minutes. కవిత సిస్టర్ మార్మల్స్ పొందాలి, వాళ్ళ బాబు తన తల్లిదండ్రులు చెప్పినట్లు వినాలని ప్రార్థించండి బ్రదర్. కవిత సిస్టర్ అంట, కవిత సిస్టర్ కదా పేరు అక్క? అవును బ్రదర్. పరిశుద్ధుడా, ప్రేమ, కనికరము, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు నా తండ్రి మీ సన్నిధిని మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు. దాసుని ప్రభా మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంది తండ్రి. నైనా మీ చెప్పబడిన వాక్య ప్రకారంగా ఉంటుంది సహాయపడమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా కవిత సిస్టర్ని బట్టి మీ సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోనండి, కృప చూపించండి, కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క అవసరత అక్కడికి తీర్చండి నైనా. ప్రాముఖ్యంగా తండ్రి నేను మారు మనసు పొంది రక్షించబడని సహాయపడండి నా తండ్రి. ప్రభా విశ్వాసంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీవే నిజమైన దేవుడు, నిరుడకు నా తండ్రి. నా ప్రభావ మీరే కృప చూపించండి, గొప్ప రక్షణ కార్యం తండ్రి వారి కుటుంబంలో జరిగించండి. వారి బాబు విషయంలో గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే సహాయపడమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. నాయన ప్రభా ఆ బిడ్డ తండ్రి మీ దయందు మంచిదందు జ్ఞానమందు వయసులో అన్ని విషయాల్లో వర్ధింపకి సహాయం, మంచి ఆరోగ్యం దయచి ప్రభావ మీరే కృప చూపించి గొప్ప కార్యం జరిగించమని నా తండ్రి. నైనా ప్రభావ వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప రక్షణ కార్యం జరిగించమని, వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఇంతవరకు ప్రభావ మీ సన్నిధి మాకు అనుగ్రహించిన వందనాలు, స్థితులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క.
థ్యాంక్ యూ బ్రదర్. ఆశీర్వాదమేండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, ప్రేమ, సమాధానం, నడిపింపు చేరొచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులు సదాకాలం తోడే నడిపించిన ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. Yes.